వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయితే మళ్ళీ పూజలు నమ్ముకున్నారు. సో ఎందుకు ఈ పూజలు అసలు ఎందుకు చేస్తున్నారు ఏంటి అంటే ఫామ్ హౌస్లో అయితే మళ్ళీ పూజలు పునస్కారాలు అని చెప్పేసి అయితే మరి చేస్తున్నారని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి. మరి కేసీఆర్ ఈ అంటే పూజల వెనకాల అదేంటి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్. మనం చూసినట్టయితే గతంలో కేసీఆర్ గారు అంటే ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎన్ని పూజలు చేసిందో మనం చూసాం. ఆఖరికి ఏదైతే ఉందో తన కార్యాలయం టీఆర్ఎస్ పార్టీది భవనం ఏదైతే ఉందో దానికి కూడా కొంచెం ఉంది వాస్తుదోషం అంటే దానికి కూడా చేయడం చూసాం. ఇప్పుడు మళ్ళీ ఫామ్ హౌస్లో తను మళ్ళీ పూజలు యాగాలు అని చెప్పేసి మళ్ళీ స్టార్ట్ చేశారని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి. మరి ఈ పూజల వెనకాల దేనికోసం ఈ పూజలు చేస్తున్నారు, ఈ పూజల వెనకాల ఉన్న స్టోరీ ఏంటంటారు? మరి ఇప్పుడు కేసీఆర్ మూఢనమ్మకాలని పెంచి పోషిస్తున్నాడు అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణలో ఎన్నికల సందర్భంగా చేసినటువంటి వ్యాఖ్యలు. ఏ స్థాయిలో మూఢనమ్మకాలు పెంచి పోషిస్తున్నాడు అనే దానికి నిదర్శనం ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు. ఒక ప్రధాని ఎన్నికల ప్రచారానికి వచ్చి కేసీఆర్ మూఢనమ్మకాలని పెంచి పోషిస్తున్నాడు అని అంటే అక్కడ దాకా చేరింది అని అంటే ఈ పూజలు పునస్కారాల వ్యవహారం మరి ఆయన తెలంగాణ సమాజానికి ఉద్యమ స్ఫూర్తిని అందిస్తున్నాడా లేదంటే మూఢనమ్మకాలను అందిస్తున్నాడా అనేది ఒకటి. రెండు, కేసీఆర్ ఎప్పుడు ఈ యాగాలు పూజలు మొదలుపెట్టినా కానీ శత్రు సంహారం కోసం, శత్రు బలహీనత కోసం చేస్తాడు అనేటువంటి ప్రచారం మొదటి నుంచి ఉంది. ప్లస్ దాన్ని నమ్మించే ప్రయత్నం కూడా చేశాడు ఆయన. ఎలా చేశాడంటే 2014లో ఆయన సీఎం అయ్యాడు. సీఎం అయిన తర్వాత బొటాబొటి మెజారిటీతోటే సీఎం అయ్యాడు. బలహీనమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటప్పుడు 63 మంది ఎమ్మెల్యేలతోటి, మ్యాజిక్ ఫిగర్ 63 మంది ఎమ్మెల్యేలతోటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. అప్పుడు ప్రభుత్వం బలహీనంగా ఉంది అని చెప్పేసి ప్రత్యర్థుల్ని బలహీనపరచడానికి రాజశ్యామల యాగం చేస్తున్నాను అని చెప్పి రాజశ్యామల యాగం ఆయన చేశాడు. రాజశ్యామల యాగం తలపెట్టిన తర్వాత అప్పుడు సహస్ర చండీ యాగం, రాజశ్యామల యాగం అని చెప్పి ఏదో చెప్పి ఆయన ఫామ్ హౌస్లో ఆ యాగాలను చేశాడు. చేసిన తర్వాత జరిగినటువంటి పరిణామం ఏంటి? ఓటుకు నోటు కేసు అనేదాన్ని ఒకదాన్ని క్రియేట్ చేసి తెలుగుదేశం పార్టీని క్లోజ్ చేశారు. ఆల్మోస్ట్ ఏది 2014-2018 మధ్యలో అది చేశాడు. ఆ తర్వాత ఏం చేశాడు? 2018 అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ రాజశ్యామల యాగం, సహస్ర చండీ యాగం, ఏదో ఇంకొక యాగాలు మొత్తం కలిపి యాగాలు చేశాడు. చేసి అప్పుడు నేను అనుకోవటం రాష్ట్రపతిగా ఉన్నటువంటి ప్రణబ్ ముఖర్జీని పిలిచాడు అనుకుంటా. ఫస్ట్ టైమో సెకండ్ టైమో పిలిచారు. ఇది పూర్ణాహుతి కోసం, పూర్ణాహుతి రోజు పిలిచి అప్పట్లో విమర్శలు ఎదుర్కొన్నాడు కేసీఆర్. ఎలాంటి విమర్శలు ఎదుర్కొన్నాడంటే ప్రణబ్ ముఖర్జీ వాళ్ళ సతీమణి చనిపోయారు. అప్పట్లో చనిపోతే సతీమణి చనిపోయిన వెంటనే సంవత్సర కాలం పాటు ఎక్కడ ఇలాంటి పూజల్లో పాల్గొనకూడదు. కానీ ఈయనేమో పిలిచిన తర్వాతనే ఆమెమో చనిపోయింది. మరి ఆయన వస్తే కనుక ఈ పూర్ణాహుతికి ఈ పూజ యొక్క ఫలం దక్కదు అనేది చెప్పారు కేసీఆర్కి. అందుకే ప్రణబ్ ముఖర్జీని ఈ పూర్ణాహుతి రాకుండా చేయడానికి ఆ రాజశ్యామల యాగం, ఆ చండీ యాగం చేసినటువంటి ఈ ఉంటాయి కదా ఏవి ఈ కలశాలు పెట్టి పైన ఈ పర్ణశాలలాగా కడతారు. ఆ పర్ణశాలను తగలబెట్టేశారు వీళ్ళే కావాలని. ఆ పైనుంచి హెలికాప్టర్లో చూసి పర్ణశాల పర్ణశాల కాలుతుందని చెప్పి తెలుసుకొని ఆయన అట్నుంచి అటే వెళ్ళిపోయాడు ప్రణబ్ ముఖర్జీ అని చెప్పి అప్పట్లో వినిపించింది. అప్పుడు కేసీఆర్ చేసినటువంటి కావాలని చేశాడు అనేది కూడా అప్పుడు వినిపించింది. సరే అయిపోయింది. 2023 అసెంబ్లీ ఎన్నికలు. 23 అసెంబ్లీ ఎన్నికలకు ముందు మళ్ళీ రాజశ్యామల యాగం, సహస్ర చండీ యాగం, ఇంకా రకరకాల పూజలన్నీ మొదలుపెట్టి మళ్ళీ నేనే అధికారంలోకి వస్తున్నాను, దేశ్కి నేత నరేంద్ర మోడీ సంగతి చూస్తాను, అసలు వీళ్ళకి ఏం తెలుసు, వీళ్ళకి అసలు తల్లో లేదు మెదడు అరికాల్లో ఉంది, ఇట్లా రకరకాల మాటలు మాట్లాడాడు నరేంద్ర మోడీ గురించి. మాట్లాడి ఈయన పూజలు మొదలుపెట్టాడు. ఈయన పూజలు మొదలుపెట్టిన ప్రతిసారి కూడా బండి సంజయ్ కానీ లేదంటే ప్రత్యర్థి పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ ఆ పూజల గురించి ఏమంటారంటే అవి బ్లాక్ మ్యాజిక్ చేస్తారు, తాంత్రిక పూజలు చేస్తున్నాడు అతను. ఆ తాంత్రిక పూజలు చేసి
ప్రత్యర్థులు బలహీనపరిచేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు, ఇవన్నీ మూఢనమ్మకాలు పెంచి పోషిస్తున్నాడు అని చెప్పి బండి సంజయ్ కూడా అనేక సందర్భాలు అన్నాడు. నరేంద్ర మోడీ కూడా అది అన్నాడు, మూఢనమ్మకాలు పెంచి పోషిస్తున్నాడు, ఆయన చేసేవన్నీ తాంత్రిక పూజలు అని చెప్పేసి అన్నాడు. ఈవెన్ కేసీఆర్కి నేను పూజ చేశానని చెప్పేసి వేణు చెప్పాడు కదా, ఈ మధ్యకాలంలో వివాదాస్పదంగా అయినటువంటి వేణు ఆయన ఏం చెప్పాడు, ఆయన కూడా అదే చెప్పాడు కదా, కేసీఆర్ సీఎం కావడానికి నేను పూజలు చేశాను అని చెప్పి ఆయన కూడా చెప్పాడు. ఆయన చేసేది ఏంది, బగలాముఖి, ఆ తర్వాత ఏదో చెప్తుంటాడు కామాఖ్య, తర్వాత ఆయన వామాచారం ఇవన్నీ కూడా ఆ తాంత్రిక పూజల్లో ఒక టైప్ ఆఫ్ తాంత్రిక పూజ అని చెప్తున్నారు. సో ఇవన్నీ చేశాడు, ఇవన్నీ కేసీఆర్ చేయించాడు. ప్లస్ 2023 ఎన్నికల ముందు ప్రత్యేకించి బండి సంజయ్ మీద రేవంత్ రెడ్డి మీద కాంగ్రెస్ వాళ్ళ మీద చేయించాడు పూజలు అని చెప్పి అప్పట్లోనే ఆయన మీద విమర్శలు వచ్చినాయి. సరే అప్పుడు రాజశ్యామల యాగం చేశాడు, అక్కడ విశాఖలో ఉండేటువంటి స్వరూపానందేంద్ర మఠ్ అక్కడ ఉంది కదా ఆశ్రమం, అక్కడ తర్వాత ఇక్కడ ఆయనకి ఒక 3 ఎకరాలు 4 ఎకరాలు ఇచ్చారు, 5 ఎకరాలు ఇక్కడ కోకాపేటలో ఎవరికి, స్వరూపానందకి, పీఠం ఆయనకి ఇస్తే ఇక్కడ రాజశ్యామల పీఠం పెట్టారు. రాజశ్యామల పీఠం పెట్టి దానికి శంకుస్థాపన చేసింది కూడా కేసీఆర్ చేయించి అక్కడ రాజశ్యామల యాగం చేయించాడు మళ్ళీ రాజ్యాధికారం కోసం. కేసీఆర్కి మళ్ళీ 3వ రాజ్యాధికారం కోసం కోకాపేటలో రాజశ్యామల యాగం చేశాడు. సో కేసీఆర్ కూడా పార్టిసిపేట్ చేశాడు. కేసీఆర్ రాజశ్యామల యాగాలు, తర్వాత సహస్రచండీ యాగాలు, ఇతరతర అధికారం కోసం అన్ని రకాల యాగాలు చేశాడు. చేసి ఆయన అనారోగ్యం పాలయ్యాడు. అప్పట్లో అనారోగ్యం పాలైతే తిరుపతి వెళ్ళలేక తిరుపతి పూర్ణాహుతి తర్వాత ఆయన ఏం చేశాడంటే వాళ్ళ మిస్సెస్ని ఒక్కదాన్నే పంపించాడు. పంపిస్తే ఆమె తలనీలాలు ఇచ్చి వచ్చారు ఆవిడ కేసీఆర్ సతీమణి. సీన్ కట్ చేస్తే ఆయన అధికారం కోల్పోయాడు. అక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా రాజశ్యామల యాగం చేశాడు. రాజశ్యామల యాగం విశాఖ పీఠంలో చేయించాడు రాజశ్యామల యాగం. తర్వాత ఆయన తాడేపల్లి హౌస్లో కూడా చేయించాడు అంటారు. సో ఎన్ని రాజశ్యామల యాగం చేసినా కానీ ప్రజలు అంతిమ తీర్పు ఇచ్చేశారు. ఇద్దరు ఇంటికి పరిమితం అయ్యారు. ఇంటికి పరిమితం అయ్యి ఒక ఆయనేమో ప్రతిపక్ష నాయకుడు హోదా తీసుకున్నాడు, క్యాబినెట్ హోదాను అనుభవిస్తున్నాడు. ఎవరు, తెలంగాణకు సంబంధించినటువంటి ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్. అసెంబ్లీకి వెళ్ళడు. వరద ప్రాంతాల్లో మునిగిపోతుంటే అక్కడ ఆ ప్రజల గురించి పట్టించుకోడు. కనీసం వరద ముప్పు సంభవించింది, ఆ ప్రాంతాలను సందర్శిద్దాం అనేటువంటి ఆలోచన కూడా ఆయన ఆలోచన చేయకపోగా ఆయన ఏం చేస్తున్నాడు, ఫామ్ హౌస్లో కూర్చొని రాజశ్యామల యాగం, గ్రహపీడ నివారణ యాగాలు అవి చేసుకుంటూ కూర్చొని ఒక ఫోటో రిలీజ్ చేశారు. ఫోటో రిలీజ్ చేస్తే ఇవాళ వినాయక చతుర్దశి రోజు ఆ ఫోటోను ప్రచురించారు. సతీ సమేతంగా ఆయన ఆ ఫోటోను రిలీజ్ చేసి రాజశ్యామల యాగము, తర్వాత గ్రహపీడ నివారణ, గ్రహదోష నివారణ కోసం పూజలు ఇవన్నీ చేస్తున్నాడని చెప్పి మళ్ళీ మొదలుపెట్టారు. ఈ పూజలు చూసిన తర్వాత ప్రత్యర్థి పార్టీలు ఏమంటున్నాయి, బ్లాక్ మ్యాజిక్ పూజలు చేస్తున్నారు, మళ్ళీ తాంత్రిక పూజలు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి నుంచి దిగిపోవడానికి కోసం ఇలాంటి పూజలు చేపిస్తున్నాడు, మళ్ళీ అదే మూఢనమ్మకాలని నమ్ముతున్నాడు. ఆ పూజలు చేసే కదా మొన్న ఓడిపోయింది, మంత్రాలకి చింతకాయలు రాలుతాయని వాళ్ళు పెద్దవాళ్ళు, కానీ మంత్రాలకి పదవులు వస్తాయని చెప్పి నిరూపించాడు కేసీఆర్ గత 2 ఎన్నికల్లో. ఆయన పూజలు చూసి దేశంలో ఉండేటువంటి మన తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి చాలామంది రాజశ్యామల యాగాలు చేశారు. చాలామంది చేశారు రాజశ్యామల యాగం. ఇప్పుడు అసలు రాజశ్యామల యాగం చేసినందువల్లనే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడని చెప్పేసి విశాఖపేట ఆయన అదే చిన్నజీఆర్ స్వామి అనేక సందర్భాల్లో చెప్పారు. సో కాబట్టి అలాంటి నమ్మకాన్ని పెంచి పోషించారు. దాంతో పూజలు పునస్కారాలు ఎక్కువైపోయినాయి తెలుగు రాష్ట్రాల్లో. మీరు చూస్తే ఏ రాష్ట్రంలో కూడా ఇంతమంది పూజలు పునస్కారాలు చేసేవాళ్ళు ఉంటారు, తెలుగు రాష్ట్రాలను మించి ఉంటారు ఎవరు. దానికి కారణం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ చెప్పిన దాని ప్రకారం మూఢనమ్మకాలను పెంచి పోషించడమేను. ఇప్పుడు మళ్ళీ పూజలు పునస్కారాలకు మొదలుపెట్టాడు ఆయన చేయాల్సింది ఏంది, ప్రతిపక్ష నాయకుడిగా ముంపు ప్రాంతాలకు వెళ్ళి అక్కడ పరామర్శించడం, లేదంటే వాళ్ళకి సహాయం చేయటం ఇది చేయాలి. కుమారుడేమో అమెరికాలో ఉన్నాడు, ఈయనేమో ఫామ్ హౌస్లో తాంత్రిక పూజలు చేస్తున్నాడు అనేది కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు. అక్కడేమో ఖమ్మంలో మొత్తం ఇల్లు మునిగిపోయి నిరాశ్రయులయ్యారు కొన్ని వేల మంది. కేంద్ర మంత్రులు వచ్చి అక్కడ పరిశీలిస్తున్నారు, కేసీఆర్ మాత్రం వెళ్ళాల. అక్కడేమో జగన్మోహన్ రెడ్డి ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన లండన్ వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాడు. లండన్ వెళ్ళడానికి ప్రయత్నం చేసి ఆయనేమో అక్కడ పక్కనే ముంపుకు గురైతే 2 సార్లు వెళ్ళి మిగతా
తాడేపల్లి ప్యాలెస్లో హ్యాపీగా కూర్చున్నాడు ఆయన. సో కాబట్టి వీళ్ళు పూజలు పునస్కారాలతోటి ప్రత్యర్థుల్ని పరచవచ్చు అనేటువంటి అభిప్రాయంతో ఇప్పుడు కేసీఆర్ ముందుకెళ్తున్నాడు. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఫామ్ హౌస్లో పూజలు రేవంత్ రెడ్డిని బలహీనపడాలి, రేవంత్ రెడ్డి రాజకీయంగా అతని అధికారం పోవాలి అనేటువంటి పూజలే చేస్తున్నాడు అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనుమానిస్తున్నారు. గతంలో బండి సంజయ్ కూడా చెప్పాడు తాంత్రిక పూజలు చేపిస్తున్నాడు తన మీద అనేది. సో కాబట్టి అతను చేస్తున్నటువంటి పూజలు ఏంటి, ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనే దాని మీద కూడా రేవంత్ రెడ్డి దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం అయితే ఉంది. రైట్ థ్యాంక్ యూ సో మచ్.